దళిత బంధు కేవలం బీఆర్ఎస్ లో ఉన్న దళితుల కోసమే వాళ్ళ కోసమే పెట్టినట్టుగా కూడా కొంతమంది విశ్లేషకులు విశ్లేషించారు సార్. వాళ్ళకి లబ్ధి చేరింది బీఆర్ఎస్ లో ఉన్న దళితులకు అని చెప్పి ఏమంటారు సార్? బీఆర్ఎస్ లో ఉన్న దళితులకు లబ్ధి చేరితే తప్పేం లేదండి. ఏమున్నది, వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ చెప్తారు. పేదోళ్ళు అయితే వాళ్ళు ఏ పార్టీలోనే చేరుతారు, అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే తప్పేం లేదు. మనం దాన్ని అంత సీరియస్ గా బుద్ధ పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అయితే ఆ ప్రోగ్రామ్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఆ ప్రోగ్రామ్ ఇంకా ల్యాండింగ్ ఇంకా మనం ఇంకా బాగా రీసెర్చ్ చేసి ఇంకా చేసి ఉంటే ఇంకా బాగుండేది. కానీ అప్పటికే అది చాలా విప్లవాత్మకమైన ప్రోగ్రామ్, అంత ఈజీ కాదు. యాక్చువల్ కొలెటరల్ లేకుండా 10 లక్షల రూపాయలు ఒక దళిత కుటుంబానికి ఇవ్వడం అనేది అంత మామూలు నిర్ణయం కాదు, చాలా సాహసోపేతమైన నిర్ణయం. అయితే మొదటిసారి జరిగింది ప్రోగ్రామ్ కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అక్కడిక్కడ ఉంటాయి. రెండోసారి ఇప్పుడు రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని ఇంకా అద్భుతంగా చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తారు 100%. దాన్ని ఇంకా బాగా చేస్తాం. అంటే దేశంలోనే ఒక గొప్ప ప్రోగ్రామ్ గా తీర్చిదిద్దాం 100%. దాంట్లో నాకేం డౌట్ లేదు. ఈ స్కీమ్ మీద సార్ గ్రౌండ్ లెవెల్లో నేను చాలా నియోజకవర్గాలకి శాసనసభ్యులకు పనిచేసినప్పుడు చాలా మంది అప్లై చేసుకొని దీనిపైన చాలా మంది ఆశతో ఉండే దళిత బంధు స్కీమ్ పైన. ఒకనొక దశలో నేను కొంచెం సర్వేలో అంటే ఆఫ్లైన్లో మేము మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్కి వేవ్ ఎక్కువగా ఉంది రాష్ట్రంలో, బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది అని మాట్లాడినప్పుడు చాలా మంది వాళ్ళు స్టన్ అయినారు, బాధపడ్డారు. లేదా నా బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పి చాలా మంది ఈ స్కీమ్ పైన ఆశ పెట్టుకుంది సార్ కొన్ని విలేజెస్లో. కానీ ఇలాంటి మంచి స్కీములు పెట్టినా కూడా ఎందుకు రూరల్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఓడిపోయింది? అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రజలను అరే మాకు 2000 వస్తున్నప్పుడు 4000 వస్తే తప్పైంది. 10 లక్షలు వస్తుంది ఆయన 12 లక్షలు ఇస్తా అంటున్నాడు, రైట్. సో అలాగే తులం బంగారం ఇస్తా అంటున్నాడు. ఇంకా 15 దళిత బంధు 10,000, రైతు బంధు 10,000 కాదు మీకు 15,000 వస్తా అంటున్నాడు. అరే ఎక్కువ ఇస్తాడేమో అన్నది మాటిమాటికి చెప్పడం వల్ల ప్రజలు నమ్మినని నేను అనుకుంటున్నాను. అంతకుమించి బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు తప్పు అని నేను అనుకోవడం లేదు. ఈ విషయంలోనే ప్రజల మీద ఎక్కువ ప్రచారం జరిగింది అని నేను అనుకుంటున్నాను. మీరు లోక్సభ ఎన్నికల ముందు పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది సార్. జాయిన్ అయ్యే ముందు కానీ జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ గారితో కూర్చొని ఈ పథకాల గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడడం జరిగిందా ఆయనతో, లేకపోతే ఏదైనా విషయాలు మాట్లాడడం జరిగిందా? అంత సమయం దొరకలేదు. కానీ కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు నేను ఒకటే వారికి చెప్పానంటే, నేను బీఆర్ఎస్ పార్టీని ఏ పరిస్థితిలో జాయిన్ అయినంటే బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి పార్లమెంట్ ఎలక్షన్లో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోరాడాలనుకున్నాను. కానీ కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయిన వెంటనే బీఎస్పీ అగ్రనాయకత్వం కూటమి తెగతెంపులు చేసుకోమని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది మనం 2 రోజుల ముందరనే కూటమికి సంతకాలు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలందరికీ కూడా మొత్తం బహిరంగంగా చెప్పి మళ్ళీ 2 రోజుల తర్వాత వెంటనే కూటమి రద్దు చేసుకోవడం అనేది కొంత అనైతికమైన చర్య అనేది అనిపించింది. భక్తు రాజకీయ నాయకులకైతే సరే ఏమున్నది నిన్న కలిసినావు ఇలా విడిపోయినావు అన్నట్టు ఉంటుంది అనిపిస్తుందేమో, కానీ నాలాంటి వాళ్ళకి అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది, రైట్. సో అందుకొరకు నేను కేసీఆర్ గారికి ఆల్రెడీ నేను మీతోనే నడుస్తాను, తప్పకుండా తెలంగాణలో బహుజనవాదం తెలంగాణవాదం రెండు కలవాల్సిన అవసరం ఉందని వారికి చెప్పడం జరిగింది. అణచివేయబడ్డ వర్గాల కోసం, ఈ వెనుకకు నెట్టివేయబడ్డ వర్గాల కోసం, ఆదివాసీ వర్గాల కోసం, మైనారిటీ వర్గాల కోసం వాళ్ళ ముందున్న పెను ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బీఆర్ఎస్ కన్నా గొప్ప లౌకిక వేదిక ఇంకోటి లేదని నేను అనుకుంటున్నా. అదే విషయం నేను కేసీఆర్ గారితో కూడా చెప్పడం జరిగింది. వారు కూడా అన్నారు ఇది టెంపరీ మాత్రమే, ఈ సెట్ బ్యాక్ మనకు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసిన కన్నా ఇంకా గొప్పగా చేద్దాం, ఇంకో 10 సంవత్సరాలు తప్పకుండా ఈ ప్రజలకు బాగా నాపం చేసి చూద్దామని చెప్పారు. ఐ వాజ్ కన్విన్స్డ్. అంతమించి ఇంకా వేరే స్కీమ్ల గురించి పథకాల గురించి మాట్లాడారు. సో మీరు జాయిన్ అయినప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది మాట్లాడుకున్న మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అంటే ఏనుగు పైన సవారీ కంటే కారులో సవారీ చేస్తే ఇంకా గమ్యం ఈజీగా రీచ్ అవుతాడు అనుకునేమో ఏనుగును వదిలేసి కారు ఎక్కిండు. నాకు గమ్యం ఇంపార్టెంట్, ఏనుగా కారు అని చూడలేదు. నేను గమ్యాన్ని చూశాను. మనం ఒక గమ్యాన్ని చేరుకునే దశలో ఎక్కడన్నా రోడ్డు జామ్ అయింది అనుకోండి, సో మనం బైపాస్ తీసుకొని పోతాం. సో నేను తీసుకునేది కేవలం బైపాస్ మాత్రమే, అంతే తప్ప నా గమ్యం అయితే నాకు చాలా స్పష్టంగా ఒక మార్గం బ్లాక్ అయింది, ఒక మార్గం విపరీతంగా గుంతలు ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. సో అలాంటప్పుడు వేరే మార్గంలో పోవడం, అందుకొరకే నేను వేరే బైపాస్ తీసుకొని వేరే మార్గంలో వెళ్తాను. ఓకే. ఓ కాళేశ్వరం సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఇప్పుడు కాళేశ్వరం పైన పెద్ద చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారికి ఆయనని విచారణకు పిలిచినారు, కానీ పార్టీ పెద్దగా స్పందించలేదు, నిరసన తెలపాలి కదని కవిత అన్నది.
కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది, ఇప్పుడు సిబిఐకి అప్పగించారు. ఏం జరుగుతుంది అంటారు సార్ కాళేశ్వరం విషయంలో? కాళేశ్వరం ఇంత జరుగుతున్నప్పుడు మరి కవిత గారు ఎక్కడున్నారు? కేటీఆర్ గారు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చాం, మొత్తం రాష్ట్రం అంతా రోడ్ల మీదకి వచ్చింది. ఆ రోజు కవిత గారు ఎక్కడున్నారు నాకు తెలియదు. కేసీఆర్ గారితో పాటు నేను కూడా ఉన్నా ఆ రోజు. సో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి. లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు. బీఆర్కేఆర్ భవన్ దగ్గరికి వచ్చిండ్రు. తెలంగాణ గుండె ఒకసారి తల్లడిల్లింది. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని, తెలంగాణ దాహాన్ని తీర్చిన వ్యక్తిని, తెలంగాణ రైతుల పొట్ట నింపిన వ్యక్తిని, ఇలా తెలంగాణ సిగ్గుపడే విధంగా, తెలంగాణ తల్లి సిగ్గుపడే విధంగా ఆ వ్యక్తిని అవమానపరుస్తున్నారు. ఇదే తెలంగాణలో పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి అన్న భావన అనేది ఆ రోజు అందరి లోపల కనిపించేది. సో అది కవిత గారికి కనిపించకపోతే నేనేం చేయలేను. వారి కళ్ళకి గంతలు కట్టుకున్నారు, నేనేం చేయలేను. సో అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు, ఆయన వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను. రైట్. ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు ఆయన. సో ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకవేళ స్కామ్ జరిగింది అంటే ఈటెల రాజేందర్ని ఏమైనా సేవ్ చేసే ప్రక్రియ ఉంటుందంటారా సార్? ఏమంటారు? అసలు స్కామ్ జరగలేదు. ఈటెల రాజేందర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే ఇంకెవరో, అక్కడ స్కామే జరగలేదు. స్కామ్ జరిగితే తెలిసిపోతుంది మీకు ఆల్రెడీ. స్కామ్ అని ఎప్పుడు అంటారంటే, సార్ మనం ఒక బ్రిడ్జ్ కట్టినాం, దానికి కొన్ని పైసలు ఖర్చు పెట్టినాం, అక్కడ పోయి చూస్తే బ్రిడ్జ్ లేకపోతే స్కామ్ అయితే. ఓకే, మొత్తం బ్రిడ్జ్ బాగుంటే బ్రిడ్జ్ మీద బస్సులు నడుస్తున్నాయి, అవినీతి జరిగింది చెప్పడం చాలా ఈజీ అండి. బట్టగాల్సి మీద చాలా ఈజీ, నిరూపించాలి కదా. మరి ఆయన పీసీ ఘోష్ కమిషన్ ఏమి నిరూపించాడు? ఎక్కడ చూపి? ఆయన నేను రిపోర్ట్ మొత్తం చదివాను, 3 భాగాలుగా వచ్చిన రిపోర్ట్ మొత్తం చదివాను. ఎక్కడ ఆయన కేసీఆర్ గారి మీద ఇగో ఈయన ఇన్ని పైసలు తిన్నాడు, హరీష్ రావు మీద ఇన్ని పైసలు తిన్నాడు, ఈటల రాజేందర్ ఇన్ని పైసలు తిన్నాడు, ఎక్కడ రాయలేదు కదా. నేను చదివాను. అది చదవకుండా ఎవరైనా మాటలు మాట్లాడితే నేను ఇచ్చాను. సార్ మనం చూస్తుంటాం, ఏ ప్రభుత్వమైనా దిగిపోయిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పెద్దల అవినీతికి పాల్పడ్డారని. 130,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదంటారా? 130,000 కోట్లు కాదు, 94,000 కోట్లు. ఓకే, 94,000 కోట్లు అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేవండి. ఎక్కడ అవినీతి జరిగితే ఆ ప్రాజెక్ట్ అట్లా ఉండదు. అదే నేను చెప్పేది. అంటే చిన్న చితక ఎక్కడో ఎవరో ఒక ఇంజనీరో లేకపోతే ఒక లష్కరో లేకపోతే కాంట్రాక్టరో వాళ్ళు ఏమో చేస్తే అది సరే. ఒక పెద్ద ఎత్తున అవినీతే జరపాలని, 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు తినాలని ఏ మెడకాయ మీద తలకాయ ఉన్న రాజకీయ నాయకుడు కూడా అట్లా ఈ ప్రాజెక్టులు కట్టి జనాలను, మరి ముఖ్యంగా కేసీఆర్ గారితో ఆ పని చచ్చిన చేయరు. ఎందుకంటే వారితో నేను ఆఫీసర్గా పనిచేశాను, అదేవిధంగా రాజకీయ నాయకుడిగా ఒక 1.5 year నుంచి తిరుగుతున్నాను. కాబట్టి నాకు అసలు ఎప్పుడు ఆయనతో ఆయనతో కూర్చున్న ప్రతిసారి కూడా ఒకటే మాట్లాడతాడు, 2 మాటలు ఉండవు. తెలంగాణ బాగుండాలి, తెలంగాణను ఇంకేం చేయాలి, తెలంగాణలో వానలు పడాలి, తెలంగాణ రైతుల జీవితాలు బాగుండాలని మాట్లాడతారు. ఇంకో విషయం మాట్లాడరు. ఆలోచన కూడా రాదు. సార్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదంటారు? అసలుకి ఎలాంటి అవినీతి జరగలేదా అంటే ఎవరైనా అధికారులు చేస్తే అది మా పార్టీని ఏమంటారు, ఎక్కడో ఎవడో ఏసీబీ ట్రాప్ అవుతుంది, దానికి ముఖ్యమంత్రి ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతాడు? అది చట్టం. ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా ఎంతో మంది ఏసీబీ ట్రాప్ అవుతున్నారు, బీజేపీ పాలనలో కూడా ఎంతో మంది ఏసీబీ అవుతారు. అంత మాత్రం అంటే వ్యవస్థీకృతమైన అవినీతి అంటే మీరు ఏదో నామకే వస్తే 3,000 రూపాయలు తీసుకుంటూ ట్రాప్ దొరికిన అవినీతి, అట్లాంటివి జరిగితే తెలిసిపోతుంది అండి. నేను ఏమంటున్నా అంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనుకోండి. అవినీతి అంటే ఒక వ్యవస్థీకృతంగా మనం ఒక స్కీమ్ పెట్టి ఇట్లా ప్రతిరోజు కూడా నా ఇంటికి 10 కోట్లు రావాలి, బడ్జెట్ 1,000 కోట్లు పెట్టిన, 1,000 కోట్లు పెడితే 100 కోట్లు నా ఇంటికి రావాలి, 500 కోట్లు నా ఇంటికి రావాలి అనే ఈ రకమైన అవినీతి నాకైతే బీఆర్ఎస్ పాలన అట్లా జరగని వారు కేసీఆర్ గారు అని నాకు స్పష్టంగా చూస్తున్నాం. గొర్రెల స్కామ్, బర్రెల అదేం చెప్తున్నా, స్కామ్ అంటున్నారు. మరి ఎక్కడుందో ఆ స్కామ్ చూపించాలి. అది 1,000 కోట్ల పథకంలో కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టరు, ఒక వెటర్నరీ డాక్టరు, ఒక 2-3 ఫైళ్లు కాల్చడం, 2-3 వ్యక్తులు 2,30,00,000 అవినీతికి పాల్పడ్డారు అని ఏసీబీ కేసు పెట్టింది. రైట్. మరి ఇంతవరకు ఎంతో మందిని సోదా చేసి ఎంతో మంది జైలుకు పంపించారు. వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు రికవర్ చేయలేదు. అర్థమైందని చెప్పి ఇంతమందికి 1 కోటి రూపాయలను రికవర్ చేయాలి. ఎందుకు రికవర్ చేయలేదు? అవినీతి అంటే మరి డబ్బు రూపంలో రావాలి, భూమి రూపంలో ఉండాలి, లేకపోతే బంగారం రూపంలో ఉండాలి, లేకపోతే క్రిప్టో కరెన్సీ రూపంలో ఉండాలి. మరి ఎక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ కాలేగా? మొత్తానికి నరేష్ గారు చెప్పడం ఈజీ, అవినీతి దానికి ఆధారాలు చూపించకుండా అవినీతి అంటున్నాడు.
అది అవినీతి కాదు. ఆధారాలు చూపిస్తేనే అవినీతి అనాలి. ఊరికే అవినీతి 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 అంటే మనకు దారుణ వ్యక్తులకి ఏంటంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.